Hi guys, welcome back to our channel Neelu's Home and Interiors. This is Venkat Krishna, ఇంటీరియర్ డిజైనర్. ఈరోజు మనం హైదరాబాద్లోని నల్లగండ్ల ఏరియాలో ఒక 3 BHK ఇండిపెండెంట్ విల్లాలోని ఇంటీరియర్ వర్క్ ఎలా చేసామనేది ఈ వీడియోలో చూడబోతున్నాం. ఇది వచ్చేసి 230 యార్డ్స్లో కట్టిన ఇల్లు అండి. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. గైస్, ఇప్పుడు మనం మెయిన్ డోర్ ఎంట్రన్స్ దగ్గర ఉన్నాం. మెయిన్ డోర్ ఎంట్రన్స్ చూసుకుంటే ఇదంతా కూడా టేక్తో చేయబడిందండి. మొత్తం కూడా ఈ ఎంట్రన్స్ ఆర్చ్ మొత్తం కూడా టేక్ బీడింగ్తో రెడీ అయింది. అండ్ ఇక్కడ బ్యాక్గ్రౌండ్లో మొత్తం కూడా ఎలివేషన్ టైల్స్. ఈ ఎలివేషన్ టైల్స్ ఎందుకంటే ఇది ఈస్ట్ ఫేసింగ్ విల్లా కాబట్టి మనకు టైల్స్ వేసుకుంటే లాంగ్ రన్లో మంచిగా ఉంటుంది. వుడ్ కూడా ఏం వాడకుండా నీట్గా ఉంటుందండి. నెక్స్ట్ పైన చూసుకుంటే పీవీసీ ఫాల్ సీలింగ్ వచ్చింది. ఎందుకంటే ఇది అవుట్ సైడ్ కాబట్టి పీవీసీ ఫాల్ సీలింగ్ సజెస్టబుల్ అండి ఇక్కడ. నెక్స్ట్ మనం ఇక్కడ నుంచి లివింగ్ ఏరియాలోకి ఎంటర్ అవుతున్నామండి. గైస్, ఇప్పుడు మనం లివింగ్ ఏరియాలో ఉన్నాం. ఈ లివింగ్ ఏరియా చూసుకుంటే 2 పార్ట్స్గా డివైడ్ చేయడం జరిగిందండి. ఒకటి ఇక్కడ మనం గెస్ట్ వెయిటింగ్ ఏరియా లాగా డివైడ్ చేసి అండ్ అక్కడ అంతా కూడా డ్రాయింగ్ ఏరియా డివైడ్ చేసాం. పైన ఫాల్ సీలింగ్ డిజైన్ చూసుకుంటే ఇక్కడ మొత్తం కూడా ప్రొఫైల్ లైటింగ్ డిజైన్తో ఇవ్వడం జరిగిందండి విత్ ప్యానల్ లైట్స్. అండ్ ఈ లివింగ్ ఏరియాలో మనకి దీని ఈస్ట్ సైడ్ చూసుకుంటే ఇక్కడ పూజా మందిరం బిల్డర్ ఆల్రెడీ రూమ్ అనేది ప్రొవైడ్ చేస్తే మనం ఫ్రంట్ మొత్తం డిజైన్ ఇలా ఇచ్చాము. అండ్ శంఖచక్ర నామాలు టాప్లో ఇలా డిజైన్ ఇచ్చామండి. ఇదంతా గ్లాస్ అండ్ ఇక్కడ టఫ్ అండ్ గ్లాస్ డోర్స్ ఇచ్చాము విత్ ఇచ్చింగ్ డిజైన్ అండ్ గ్లాస్ నాబ్స్ అనేవి ప్రొవైడ్ చేయడం జరిగింది. సో ఇది ఎంటర్ అయ్యాక మనం బ్యాక్గ్రౌండ్లో చూసుకుంటే ఇక్కడ బాలాజీ గారి బ్యాక్గ్రౌండ్ డిజైన్ ఇవ్వడం జరిగిందండి. ఇదంతా సిఎన్సి కటింగ్ అంటారు. బ్యాక్గ్రౌండ్ నుంచి లైటింగ్ అనేది వస్తుంది. అండ్ పైన ఓంకారం సింబల్ కూడా ఇక్కడ మనం డిజైన్ చేయడం జరిగింది. అండ్ ఇక్కడ సైడ్ స్టోరేజెస్ అనేవి ప్రొవైడ్ చేసామండి. అండ్ బాటంలో మనం ఇలా స్టోరేజ్ ప్రొవైడ్ చేసి ప్రసాదం ప్లాన్ కూడా ప్రొవైడ్ చేసాము. కింద డ్రా స్టోరేజెస్ అనేది ఇచ్చాము. అండ్ లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ ఓపెనబుల్ డోర్స్ ఇచ్చాము. ఇదంతా కూడా లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ అంతా కూడా కస్టమర్ టైల్స్ వేయించుకున్నారు. ఇలా టైల్స్ వేయించుకోవడం చాలా బాగుంటుంది, లుకింగ్ బాగా వస్తుంది. అండ్ దీని తర్వాత మనం ఈ లివింగ్ ఏరియాలో నుంచి మనం డైనింగ్ ఏరియాలోకి ఎంటర్ అవుతాము. సో ఈ డైనింగ్ ఏరియాలో లెఫ్ట్ సైడ్ చూసుకుంటే క్రాకరీ యూనిట్ ఉంది, రైట్ సైడ్లో కిచెన్ ఉందన్నమాట. సో ఈ క్రాకరీ యూనిట్ గురించి చూసుకుంటే ఇక్కడంతా కూడా టాప్లో మొత్తం లాఫ్ట్ స్టోరేజ్ అనేది ప్రొవైడ్ చేసాం. హెడ్ లెవెల్ బాక్స్లో మొత్తం కూడా ప్రొఫైల్ గ్లాస్ డోర్ విత్ స్టోరేజ్ అనేది ప్రొవైడ్ చేసామండి. సో ఇన్సైడ్ అంతా లైటింగ్ అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది. అండ్ బాటంలో చూసుకుంటే ఇక్కడ స్టోరేజ్ అనేది వచ్చిందండి. సో ఇందులో కూడా మనం ఎక్స్ట్రా ట్యాండమ్ బాస్కెట్స్ అనేవి ప్రొవైడ్ చేసాము. అండ్ ఇక్కడ వచ్చేసి బ్యాక్గ్రౌండ్లో టైల్స్ డిజైన్ ఇచ్చారండి. అండ్ బ్యాక్గ్రౌండ్లో మనకి ఇక్కడ ఎల్ఈడి టచ్ మిర్రర్ అనేది ప్రొవైడ్ చేయడం వల్ల ఇక్కడంతా కూడా బాగా లుక్ వచ్చింది. నెక్స్ట్ ఈ క్రాకరీ తర్వాత కిచెన్లోకి ఎంటర్ అవుతుంటే మనకి కిచెన్లో ఇక్కడ బ్రేక్ఫాస్ట్ కౌంటర్ వచ్చిందండి. ఈ బ్రేక్ఫాస్ట్ కౌంటర్ చూసుకుంటే డబల్ బ్రేక్ఫాస్ట్ కౌంటర్. బాటంలో ఇటువైపు నుంచి స్టోరేజ్ అనేది ప్రొవైడ్ చేసాము. సో కిచెన్లో మనకి యాంపుల్ స్పేస్ లేకపోవడం వల్ల ఇక్కడే మనం ట్యాండమ్ బాస్కెట్స్ అనేవి ప్రొవైడ్ చేసాము. సో ఇక్కడే మనం కట్లరీ షీట్ కూడా ప్రొవైడ్ చేసాం. అండ్ బాటంలో కూడా ట్యాండమ్ బాస్కెట్స్ ఇలా ఇచ్చామండి. అండ్ ఇక్కడ ఆనియన్ బాస్కెట్స్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. అండ్ ఈ డబల్ కౌంటర్ పక్కనే మనకి డిజైన్ బాక్స్ ఇచ్చామండి. ఇక్కడ మనం ఏమన్నా గిఫ్ట్ ఐటమ్స్ అలాంటివి డెకరేటివ్ ఐటమ్స్ ఇక్కడ పెట్టుకోవచ్చు, చాలా బాగుంటుంది. అండ్ పైన చూస్తే ఇక్కడ రౌండెడ్ ఆర్చ్ అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది విత్ లైటింగ్ ప్రొవిజన్. నెక్స్ట్ ఇక్కడ మనం కిచెన్లోకి ఎంటర్ అవుతుంటే ఇదంతా వైట్ అండ్ వైట్ కిచెన్ అండి విత్ హై గ్లాసీ లామినేషన్ ఇదంతా కూడా. అండ్ గోల్డెన్ హ్యాండిల్స్, ప్రొఫైల్ హ్యాండిల్స్ అనేవి ప్రొవైడ్ చేయడం జరిగింది. బాటంలో స్టోరేజ్ ఇలా ప్రొవైడ్ చేసాం. అండ్ ఇక్కడ సింక్ ఏరియా అండి, ఇది వాష్ బేసిన్ సింక్ ఏరియా. ఇది చూసుకుంటే ఇక్కడంతా కూడా వాటర్ ఫాల్ మోడల్ సింక్ పెట్టించుకున్నారు కస్టమర్. సో ఇక్కడ నుంచి మనకి డ్రింకింగ్ వాటర్ కూడా వస్తాయి. సో ఇక్కడ మనకి డ్రింకింగ్ వాటర్కి సంబంధించిన ఆర్ఓ కూడా ఇక్కడ ఫిట్ అవుతుంది అనమాట. ఇదంతా కూడా డోర్స్ ఇక్కడ కవర్ చేసాము. అండ్ ఇక్కడ సిలిండర్కి స్టోరేజ్ అనేది ఇక్కడ మనం ఇక్కడ నుంచి ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ ఎల్ షేప్ డోర్స్ అనేవి ఇలా ఫుల్ ఓపెనింగ్ డోర్స్ ఇచ్చామండి. సో దట్ మనం మొత్తం కూడా ఇదంతా స్టోరేజ్ని యూజ్ చేసుకోవడానికి వస్తుంది. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి ట్యాండమ్ బాస్కెట్స్ అనేవి ప్రొవైడ్ చేసాము. ఈ ట్యాండమ్ బాస్కెట్స్లో మనకు అక్కడ స్పేస్ లేక ట్యాండమ్ బాస్కెట్స్ ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరిగింది. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి బాటిల్ పుల్ అవుట్ ఇచ్చాము.
స్టీల్ బాటిల్ పుల్అవుట్. అండ్ ఇక్కడ ఒక ప్యాంట్రీ యూనిట్ ఇచ్చామండి. సో ప్యాంట్రీ యూనిట్ ఈ మోడల్ ఇచ్చాము, చాలా బాగుంటుంది. నెక్స్ట్ ఇక్కడ రోలింగ్ షట్టర్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగిందండి. ఈ రోలింగ్ షట్టర్ ఓపెన్ చేస్తే ఇలా ఉంటుంది. సో ఇక్కడ మొత్తం కూడా షెల్ఫ్స్ ఇచ్చేసి ఇక్కడ మనం డ్రావర్ టైప్ అనేది ఇక్కడ ప్లాంక్ ఇచ్చామండి. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి మనం హెడ్ లెవెల్ బాక్స్లో ప్రొఫైల్ గ్లాస్ డోర్స్ అనేవి ప్రొవైడ్ చేసాము. అండ్ అక్కడ స్లైడింగ్ గ్లాస్ అనేది ఇచ్చాము, ఎందుకంటే ఇక్కడ చిమ్నీ వస్తుంది కాబట్టి మనం ఓపెన్ చేయడానికి కుదరదు. అండ్ బాటమ్ నుంచి ఇట్లా లైటింగ్ ప్రొవిజన్ ఇవ్వడం వల్ల ఇక్కడ టైల్స్ అండ్ ఇక్కడ వచ్చిన క్వార్ట్స్ అంతా కూడా చాలా లుక్ వచ్చిందండి. ఇక్కడ కూడా మనం హెడ్ లెవెల్ బాక్స్ మొత్తం కూడా ప్రొఫైల్ గ్లాస్ డోర్స్ ఇచ్చాము. సో దీని తర్వాత మనం ఈ లివింగ్ ఏరియా గురించి మాట్లాడుకుందాము. ఇక్కడ కిచెన్ నుంచి మనం ఇక్కడ డ్రాయింగ్ ఏరియా ఉందండి లివింగ్ ఏరియా తర్వాత. సో ఈ డ్రాయింగ్ ఏరియాలోకి ఎంటర్ అవ్వడానికి ఇక్కడ ఇలా స్టెప్స్ అనేవి ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇక్కడ కస్టమర్ ఇలా చేయించుకున్నారండి. సో ఇదంతా కూడా మెటల్ రైలింగ్ విత్ గ్లాస్ ఇచ్చారు. అండ్ పైన చూసుకుంటే మనం ఇక్కడ ఆర్చ్ ప్రొవైడ్ చేసాము, ఎంట్రన్స్ ఆర్చ్. సో ఇక్కడ లైటింగ్ ప్రొవిజన్ ఇలా చేసుకోవచ్చు. ఇదంతా కూడా హై గ్లాసీ వుడెన్ ఫినిష్ అనేది ఇవ్వడం జరిగింది. అండ్ ఈ వాల్ చూసుకుంటే సోఫా వాల్కి మొత్తం కూడా వాల్ పేపర్ ఇవ్వడం జరిగిందండి. ఈ డిజైన్ ఇచ్చాము, చాలా బాగా వచ్చింది. నెక్స్ట్ ఇక్కడ సీలింగ్ చూసుకుంటే ఇక్కడ ప్లెయిన్ సీలింగ్ ఇచ్చేసి సెంటర్లో వచ్చేసి మనం ఇలా గ్లాస్ సీలింగ్, డైమండ్ గ్లాస్ సీలింగ్ అనేది ఇవ్వడం జరిగిందండి. చాలా లుక్ వచ్చింది చూడండి. ఇది వన్ ఆఫ్ ద హైలైట్ అనమాట. అండ్ ఇక్కడ చూస్తే టీవీ యూనిట్ అండి, సూపర్ టీవీ యూనిట్ ఇదైతే. సో మనం యూఎస్లో యూకేలో టీవీ యూనిట్స్ ఎలా ఉంటాయో సో అదే మోడల్ ఇక్కడ దింపడం జరిగింది. అండ్ ఇక్కడ చూసుకుంటే పిల్లర్స్ డిజైన్ ఇచ్చేసి ఒక్కొక్క దానికి బాటమ్ నుంచి లైటింగ్ ఇచ్చాము. అండ్ బ్యాక్గ్రౌండ్లో మొత్తం కూడా వైట్ కలర్ ఫ్లూటెడ్ లామినేషన్ అనేది యూజ్ చేయడం జరిగింది. అండ్ ఇక్కడ సెంటర్ ప్యానల్ చూసుకుంటే మార్బుల్ టైప్ బ్లాక్ లామినేషన్ ఇచ్చామండి. అండ్ బాటంలో స్టోరేజ్ చూసుకుంటే ఇక్కడ కర్వ్డ్ స్టోరేజ్ అనేది ఇలా ఇచ్చామండి. చూడండి చాలా నీట్గా ఉంటుంది. అండ్ సెంటర్లో ప్రొఫైల్ గ్లాస్ డోర్ ఇచ్చాము, సెటప్ బాక్స్ ఇక్కడ పెట్టుకోవచ్చు. అండ్ ఇది ఊఫర్ అండి, ఇక్కడ ఇలా పెట్టుకున్నారు. సో దానికి కూడా మనం ఇక్కడ ప్లాట్ఫామ్ అనేది క్రియేట్ చేసాం. నెక్స్ట్ ఇక్కడ చూసుకుంటే సేమ్ పిల్లర్ డిజైన్ ఇక్కడ కూడా ఇచ్చాము. అండ్ ఇక్కడ ప్రొఫైల్ గ్లాస్ డోర్తో స్టోరేజ్ అనేది ఇచ్చాము, ఇక్కడ ఏమన్నా డెకరేటివ్ ఐటమ్స్ పెట్టుకోవచ్చు. ఓవరాల్గా ఇదండి టీవీ యూనిట్. దీని తర్వాత ఇప్పుడు మనం మాస్టర్ బెడ్రూమ్ చూద్దామండి. ఇది మాస్టర్ బెడ్రూమ్ అండ్ ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ అండ్ అక్కడ ఉన్నది గెస్ట్ బెడ్రూమ్ అండి. ఫస్ట్ మాస్టర్ బెడ్రూమ్ చూద్దామండి. సో మాస్టర్ బెడ్రూమ్ ఎంటర్ అవ్వగానే పైన ఫాల్ సీలింగ్ డిజైన్ ఇలా ప్లెయిన్ సీలింగ్ డిజైన్ ఇవ్వడం జరిగింది. అండ్ ఇక్కడ బీమ్ వచ్చిందండి. సో బీమ్ని కూడా మనం కవర్ చేసాము, ఇటు ఇటు చూపించచ్చు. సో బీమ్ని మనం ఇలా కర్వ్డ్ సీలింగ్ అనేది ఇవ్వడం జరిగింది. కర్వ్డ్ సీలింగ్తో మనం ఇలా కవర్ చేసాము, చాలా లుక్ వస్తుంది అనమాట. అంటే బీమ్ ఉన్నట్టు తెలియకుండా అలా ఉంటుంది. సో ఈ బెడ్రూమ్లో సీలింగ్ డిజైన్ ఇది. ఇక్కడ ఒక టీవీ యూనిట్ కూడా ఇచ్చాము, సింపుల్ టీవీ యూనిట్ అండి. ఓకే. అండ్ ఇక్కడ వార్డ్రోబ్ డిజైన్ అనేది ఇలా ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇది బ్లూ మ్యాట్ ఫినిష్లో ఇవ్వడం జరిగిందండి. అండ్ ఇక్కడ టీ పట్టీస్ కూడా ప్రొవైడ్ చేసాము వర్టికల్గా. అండ్ పైన లాఫ్ట్ స్టోరేజ్ ఇలా ఇచ్చాము. ఇది స్లైడింగ్ వార్డ్రోబ్ ఇచ్చాము అనమాట ఇక్కడ. సో ఇలా ఓపెన్ చేసుకుంటే మొత్తం బాక్స్ వార్డ్రోబ్, ఇన్నర్ షెల్ఫింగ్ ఇలా ఇచ్చాం అనమాట. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి మనం సీటింగ్ స్టోరేజ్ ఇచ్చాము. సో హ్యాపీగా ఇక్కడ విండో దగ్గర సీటింగ్ ఇలా ఇచ్చాము. అండ్ ఇక్కడ బాటంలో స్టోరేజ్ ఇచ్చాము. అండ్ ఇప్పుడు మనం బెడ్ గురించి మాట్లాడుకుంటే ఇక్కడ కర్వ్డ్ బాటమ్ అనేది ఇక్కడ ఇచ్చామండి. సో ఇది హైడ్రాలిక్ కాట్, ఇది టోటల్గా మ్యాట్రెస్తో పాటు ఇలా లెగుస్తుంది అనమాట. బెడ్ బ్యాక్గ్రౌండ్ డిజైన్ చూసుకుంటే ఇలా ఇచ్చామండి. సో స్టెప్ వైజ్ డిజైన్ ఇచ్చాము. వెనకాల బ్యాక్గ్రౌండ్ కుషన్ విత్ గోల్డెన్ టచ్అప్ అనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది. అండ్ బ్యాక్గ్రౌండ్లో ఇక్కడ వాల్ పేపర్ ఇచ్చామండి. అండ్ మొత్తం కూడా ఇట్లా చుట్టూ అంతా కూడా మనం వాల్ ప్యానలింగ్ చేసి అక్కడి నుంచి ప్రొఫైల్ లైటింగ్ డిజైన్ అనేది ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇక్కడంతా కూడా టీ పట్టీస్ ప్రొవైడ్ చేసామండి. అండ్ ఈ బెడ్ పక్కన చూసుకుంటే లెఫ్ట్ సైడ్ అండ్ రైట్ సైడ్ స్టోరేజ్ అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది. అంటే ఏమన్నా సెల్ ఫోన్స్ అలాంటివి పెట్టుకోవడానికి ఇచ్చాము. ఇక్కడ ఫోల్డింగ్ టేబుల్ ఇచ్చామండి. నెక్స్ట్ ఈ బెడ్ బ్యాక్గ్రౌండ్తో కంటిన్యూ అవుతూ ఇక్కడ మనకి డ్రెస్సింగ్ ఏరియా వచ్చింది. ఈ డ్రెస్సింగ్ ఏరియాని కూడా ఇలా హైడ్ చేయడం జరిగిందండి. చూడండి మొత్తం లోవర్స్తో హైడ్ చేసేసాము.
ఓపెన్ చేస్తే కానీ తెలియదు ఇక్కడ మనకి రూమ్ ఉందని. సో ఇదండి. సో ఇది డ్రెస్సింగ్ ఏరియా. ఈ డ్రెస్సింగ్ ఏరియాలో ఇటువైపు చూసుకుంటే మనకి డ్రెస్సింగ్ టేబుల్ మొత్తం సెటప్ అనేది ఇక్కడ ఉంది విత్ ప్రొఫైల్ లైటింగ్ డిజైన్. అండ్ ఇదంతా స్టోరేజ్ ఇచ్చాము. అండ్ మిర్రర్ వెనకాల కూడా స్టోరేజ్ ఇవ్వడం జరిగింది. అండ్ బాటంలో డ్రా స్టోరేజ్ ఇవ్వడం జరిగిందండి. సో ఇది డ్రెస్సింగ్ ఏరియా. దీని తర్వాత మళ్ళీ మనం వేరే బెడ్రూమ్స్ చెక్ చేద్దాం రండి. సో వన్స్ క్లోజ్ అయ్యాక ఇది ఆటోమేటిక్గా దీని ప్లేస్లో సిట్ అవుతుంది చూడండి. దీని తర్వాత మనం చిల్డ్రన్ బెడ్రూమ్ చూద్దామండి. సో ఇది చిల్డ్రన్ బెడ్రూమ్. ఈ చిల్డ్రన్ బెడ్రూమ్లో మనం ఫాల్ సీలింగ్ డిజైన్ చూసుకుంటే ఈ డిజైన్ ప్రొవైడ్ చేయడం జరిగింది. ఫిషెస్ డిజైన్ అనమాట. లుక్ చాలా బాగా వచ్చింది. అండ్ ఇక్కడ వార్డ్రోబ్ చూసుకుంటే ఇక్కడ లైట్ పింక్ అండ్ వైట్ హై గ్లాసీ లామినేషన్ ఇవ్వడం జరిగింది. స్లైడింగ్ డోర్స్ అనేవి ఇచ్చాము. అండ్ పైన లాఫ్ట్ స్టోరేజ్ ఇచ్చామండి, ఓపెనబుల్ డోర్స్ అవి. అండ్ ఇక్కడ స్టడీ యూనిట్ ఇలా ప్రొవైడ్ చేసాము. బాటంలో చూసుకుంటే ఇలా స్టడీ ప్లాంక్స్ అనేవి ప్రొవైడ్ చేస్తూ ఇక్కడ బుక్ ర్యాక్ కొరకు షెల్ఫ్స్ అనేవి ఇవ్వడం జరిగింది. అండ్ ఇందులోనే మనం డ్రెస్సింగ్ ఏరియా చేసాము. ఈ డ్రెస్సింగ్ ఏరియా ఇక్కడ ఉంటుంది ఈస్ట్ వైపు. సో డ్రెస్సింగ్లో చూసుకుంటే బ్యాక్గ్రౌండ్ స్టోరేజ్ కూడా ఇచ్చాము. అండ్ ఇక్కడ స్విచ్ బోర్డ్ వచ్చింది, దాన్ని ఇలా కవర్ చేసామండి. ఇట్లా ఓపెన్ స్టోరేజ్ అనేది ఇక్కడ ప్రొవైడ్ చేసాము. అండ్ బాటంలో కూడా ఇలా స్టోరేజ్ ఇచ్చాము. అండ్ డ్రా స్టోరేజ్ ఇచ్చాము. దీంతో డ్రెస్సింగ్ కంప్లీట్ అయింది. దీని తర్వాత మనం గెస్ట్ బెడ్రూమ్ చూద్దాం రండి. సో ఇది గెస్ట్ బెడ్రూమ్. సో టీవీ యూనిట్కి సైడ్లో గెస్ట్ బెడ్రూమ్ ఉంటుంది. సో గెస్ట్ బెడ్రూమ్లో చూసుకుంటే పైన ఫాల్ సీలింగ్ డిజైన్ ఇలా ఇచ్చాము. అండ్ ఇదంతా కూడా ఓపెన్ చేయగానే మొత్తం వార్డ్రోబ్ కనిపిస్తుంది. 4 స్లైడింగ్ వార్డ్రోబ్ అండి. సో మనం ఈ వార్డ్రోబ్స్లోనే స్పెషాలిటీ ఏంటంటే ఇందులో నుంచి డ్రెస్సింగ్ ఉంటుంది. బేసిక్గా ఇలా ఎంటర్ చేస్తే ఈ డ్రెస్సింగ్ ఏరియా అనమాట. లోపల రండి చూద్దాం. సో ఈ డ్రెస్సింగ్ ఏరియాలో రైట్ సైడ్లో మనం మిర్రర్ ప్రొవైడ్ చేస్తూ ప్రొఫైల్ లైటింగ్ డిజైన్ ఇచ్చాం. సో దట్ లైటింగ్ అనేది చాలా బాగుంటుంది. అండ్ ఇక్కడంతా డోర్స్ పెట్టేసాం అనమాట. పైన లాఫ్ట్ స్టోరేజ్ ఇలా ఇచ్చాము. అండ్ దీని తర్వాత ఇందులోనే మనం కాట్ చేసాం, హైడ్రాలిక్ కాట్. ఇది కూడా బెడ్ బ్యాక్గ్రౌండ్ డిజైన్ చూసుకుంటే ఇలాంటి గ్రే కలర్ ఫినిష్తో మొత్తం కుషన్ అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది. మధ్యలో సిల్వర్ పట్టీస్ అనేవి ప్రొవైడ్ చేసాం. చాలా లుక్ నీట్గా వచ్చింది. అండ్ ఇక్కడ కూడా ఒక ఫోల్డింగ్ టేబుల్ ఇచ్చామండి. ఓవరాల్గా ఇది మన వార్డ్రోబ్. పైన లాఫ్ట్ స్టోరేజ్, ఇలా ఓపెనబుల్ డోర్స్ అనేవి ఇచ్చాము. సో దీంతో మన 3 BHK కంప్లీట్ అయిందండి. హోప్ యూ లైక్ దిస్ వీడియో. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఇలాంటి వర్క్స్ కోసం నా నెంబర్ని కాంటాక్ట్ చేయండి. దిస్ ఈజ్ వెంకటకృష్ణ, ఇంటీరియర్ డిజైనర్, సైనింగ్ ఆఫ్. బాయ్ బాయ్.